ఈ వీడియో టీనేజ్ పిల్లలున్న ప్రతి పేరెంట్ ఎట్ ద సేమ్ టైం యూత్ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. లాస్ట్ 5 yearsలో మన రీహాబ్ ఇన్స్టిట్యూట్లో మోర్ దాన్ 120+ కేసెస్ ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి, బ్రెయిన్ ఇంజురీ అయ్యి, ఆర్ఎల్స్ వెన్నుపూస స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి, హోల్ బాడీ ప్యారలైజ్ అవ్వటం లేదా కోమా వల్ల మన రీహాబ్ సెంటర్లో అడ్మిట్ అవ్వటం జరిగింది. అండ్ మోస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే అందులో 100+ పేషెంట్స్ ఓన్లీ 25 years లోపు ఉన్నవాళ్ళు పిల్లలు మాత్రమే. దీనికి రీజన్ ఏంటి అని చూస్తే లైక్ యూత్ ఎక్కువగా హై స్పీడ్ వెహికల్స్కి అట్రాక్ట్ అవ్వటం, వాళ్ళ పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టి ఎలాగో అలాగా ఆ బైక్స్ కొనటము అండ్ ఫన్ కోసము, ఎంటర్టైన్మెంట్ కోసము, థ్రిల్ కోసము ఎలా పడితే అలా రోడ్డు మీద డ్రైవ్ చేసి వాళ్ళ లైఫ్ని చాలా రిస్క్లో పెడుతున్నారు. జస్ట్ ఒక్కసారి థింక్ చేయండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసే ఒక ఫన్ యాక్టివిటీ వల్ల ఏదైనా జరగరాంది జరిగితే లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు నార్మల్ అవ్వడానికి చాలా టైం పట్టవచ్చు. అండ్ కొన్నిసార్లు మీరు నార్మల్ అవ్వకపోవచ్చు కూడా. అండ్ దాంతో పాటుగా మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక లైఫ్ టైం స్ట్రగుల్ అండ్ పెయిన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, మీ పిల్లలు అడిగారని చెప్పేసి లేకపోతే ప్రెషర్ పెట్టడం వల్లనో పిల్లలకి హై స్పీడ్ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పించకండి, కొనిపించవద్దు. ఎట్ ద సేమ్ టైం యూత్ హై స్పీడ్ వెహికల్స్కి అట్రాక్ట్ అవ్వకండి. మీ దగ్గర నార్మల్ వెహికల్స్ ఉన్న హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయండి అండ్ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీతో హ్యాపీగా సేఫ్గా టైం స్పెండ్ చేయడం కన్నా ఫన్, థ్రిల్, ఎగ్జైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఏమీ ఉండదు. అండ్ ఈ వీడియోలో రోడ్ యాక్సిడెంట్ వల్ల సఫర్ అయ్యే ఒక అబ్బాయి అండ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడే మాటలు కూడా యాడ్ చేస్తున్నాను. కేవలం అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. మా బాబుకు ఒక నెల క్రితం యాక్సిడెంట్ జరిగింది. బైక్ మీద వెళ్తుంటే నారాకోట దగ్గర చెట్టుకు గుద్దారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం వల్ల మా బాబుకు ఇట్లా బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత ఇక్కడ ఆయుష్మాన్ ఫిజియోథెరపీలో బాగుంటుంది, అక్కడికి వెళ్ళమని డాక్టర్ గారు చెప్తే అక్కడ నుంచి మేము ఆయుష్మాన్ ఫిజియోథెరపీకి ఒక నెల క్రితం వచ్చాము. ఇక్కడ ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. మా బాబు కొంచెం రికవరీ బాగుంది. మా బాబుకి ఇట్లా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మీ పిల్లలకు కూడా వెహికల్స్ కానీ బళ్ళు ఏవైనా కానీ హై స్పీడ్ బళ్ళు ఇవ్వకుండా ఇచ్చినా కానీ హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకునేది ఎట్లా చేయండి. మా బాబు హెల్మెట్ పెట్టుకోలేకపోవడం వల్ల ఇట్లా జరిగింది. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల మీద బాధ్యతగా ఉండి పిల్లలు కంపల్సరీగా వెహికల్స్ ఇచ్చేవాళ్ళు హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకుని డ్రైవింగ్ చేయమని చెప్పండి.